నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నిర్మలా మోండల్. నేను లైఫ్ స్కిల్ అండ్ కార్పొరేట్ కోచ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మైండ్ఫుల్ బిహేవియర్. మైండ్ఫుల్ బిహేవియర్ అంటే ఏంటి, దానికోసం మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, మాకు సిగ్గు, నలుగురిలోకి రారు, వాళ్ళు అక్కడికి ఇక్కడికి రారు, చుట్టాలింటికి రారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళని కలిసినా కూడా ఎవరితోటి మాట్లాడరు, ఎవరితోటి ఏం చేయరు. బాగా చదువుకునే పిల్లలు, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి A+ ఏ గ్రేడ్లు వచ్చే పిల్లలు కూడా ఎవరితో మాట్లాడరు. కానీ మనం వాళ్ళనే ఒక ఇమేజ్గా, వాళ్ళనే ఒక మంచి వాళ్ళుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందువలన? అందరం అనుకుంటాము వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు అందరితో కలబడిగా ఉండలేకపోతున్నారు, వాళ్ళ నడవడిక అలా ఎందుకు ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనందరం ఒక్కటే విధంగా దానికి ఒక సొల్యూషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మాత్రమే అనుకుంటాం. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటేనా దీనికి సొల్యూషన్? అవునా కాదా? అదే ఈరోజు మన టాపిక్, మైండ్ఫుల్ బిహేవియర్. బిహేవియర్ అంటే ఏంటి? నడవడిక. మన పెద్దలు ఏం చెప్పారు? చదువు సంస్కారం అన్నారు, కానీ చదువు మార్కులు, చదువు ఉద్యోగం అనలేదు కదా. మనమందరం చదువుల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, కానీ సంస్కారం పైన, నడవడిక పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దానివలన పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ తర్వాత మరీ పెద్ద అయిన తర్వాత కూడా ఎవరితోటి కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు, ఎటువంటి విధంగానూ ఎవరితోటి కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, మాట్లాడి కలిసి ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? దాని నుంచి మనం ఎలా బయటపడాలి? నాకు తెలిసి మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి 8th క్లాస్ నుంచి ఎంసెట్ కోచింగ్, IIT కోచింగ్ అంటూ మొదలుపెట్టింది. 8వ క్లాస్తో మొదలుపెట్టిన అమ్మాయి ఎప్పుడు రూమ్లోంచి బయటకు వచ్చిందంటే బీటెక్ అయిపోయిన తర్వాత. అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఒక 9-10 సంవత్సరాలు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా మాట్లాడకుండా, ఆంటీసు అంకుల్స్ వచ్చినా మాట్లాడకుండా అదే గదిలో ఉండి చదువుకుంది. దానివల్ల ఏమైంది? మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత మంచి ఉద్యోగంలో కూడా చేరింది. కానీ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తన స్పౌస్ తోటి మాట్లాడలేకపోతుంది. సరిగ్గా మాట్లాడటం ఒక్కటే కాదు, కలిసిమెలిసి ఉండలేకపోతుంది. అత్తమామలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియట్లేదు. చాలామంది బాగా చదువుకుని మంచి మార్కులు వచ్చి కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళేసరికి ఇంటర్వ్యూలలో సరిగ్గా బయటికి రాలేకపోతున్నారు, పాస్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూలో క్లియర్ అయినా కూడా ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కొలీగ్స్ తోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి కలిసిమెలిసి వ్యవహరించలేక, ప్రమోషన్స్ తెచ్చుకోలేక స్ట్రెస్ఫుల్ లైఫ్ జీవిస్తున్నారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఉట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటే కాదండి మనకు కావాల్సింది. బిహేవియర్లో రకరకాల ఆస్పెక్ట్స్, అంటే మన నడవడికలో, మన ప్రవర్తనలో రకరకాల ఆస్పెక్ట్స్ మనం తెలుసుకున్నప్పుడే, అన్నీ కలిపి మనం ప్రవర్తించినప్పుడే ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ, ఒక యువతి కానీ తన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించగలుగుతారు. అయితే దాన్ని మనం థియరటికల్గా చెప్పుకోబోయే ముందు అసలు బిహేవియర్ స్పెల్లింగ్ ఏంటండి? BEHAVIOR. ఈ ఒక్కొక్క అక్షరాన్ని మనం తీసుకొని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది చూద్దాం. బి, మొదటి అక్షరం బిహేవియర్లో బి. బి అంటే బీ కమ్యూనికేటివ్. నిజమే అండి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అయితే ఆ కమ్యూనికేషన్ మనం ఎలా ఉండాలి? ఈరోజు పిల్లలు చాలామంది ఎన్నో విషయాలు తమ స్నేహితులతో, ఫ్రెండ్స్తో, కాలేజ్ మేట్స్తో, స్కూల్ మేట్స్తోనే పంచుకుంటున్నారు. కానీ పేరెంట్స్తో ఎవ్వరూ ఎటువంటి విధంగా షేర్ చేసుకోవట్లేదు. ఏమైనా అంటే మా అమ్మా నాన్నలు మమ్మల్ని అర్థం చేసుకోరు అని అంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చెప్పడం మీరు నేర్చుకుని వాళ్ళకు అర్థం చేసుకోవడం మనమే నేర్పించాలి. వాళ్ళు ఏం చేయాలి, పెద్దవాళ్ళు ఏం చేయాలి, పెద్దవాళ్ళు ఏం నేర్చుకోవాలి అన్నది పెద్దవాళ్ళకే వదిలేద్దాం. కానీ పిల్లలుగా, యువతగా మనం ఏం నేర్చుకోవాలి, మీరేం నేర్చుకోవాలి అన్నది మనం తెలుసుకుంటే మన మైండ్ఫుల్ బిహేవియర్ మనకు వస్తుంది. ఈ బీ కమ్యూనికేటివ్ అనే దాంట్లో అందరితోటి కావలసిన విషయాలు అర్థమయ్యేలాగా, వాళ్ళకి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడం నేర్చుకోవడమే మొదటి అంశం. దాంట్లో ఎలా చెప్పాలి, పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలి, ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది మనం ముందు నుంచి నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత మనం జాబ్లో చేరిన తర్వాత కూడా మన కొలీగ్స్తో ప్రవర్తించే విధానం మనకి తప్పకుండా తెలుస్తుంది. మనం ఎప్పుడైతే చక్కగా అందరితోటి మనసు విప్పి మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది, మనకు కావాల్సింది మాట్లాడుతూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ అనేది మనం పంపించే మెసేజ్ మీద, తీసుకునే మెసేజ్ రెండిటిపైన ఆధారపడి ఉంటుంది. కమ్యూనికేట్ చేసుకోకపోతే, మనలో ఉన్నది మనమే ఉంచుకుంటే ఎప్పుడు మనము కావాలనుకున్న పనిని, అనుకున్న గోల్ని సాధించలేకపోతాం.
సో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి మైండ్ఫుల్ బిహేవియర్లో? బీ కమ్యూనికేటివ్. చక్కగా మాట్లాడటం నేర్చుకోండి, అర్థమయ్యేలా మాట్లాడటం నేర్చుకోండి, అర్థమయ్యేలా చెప్పటం నేర్చుకోండి, వినటం నేర్చుకోండి. రెండవ అక్షరం ఏంటండి బిహేవియర్లో? ఈ. ఈ అంటే ఎంపథైజ్. ఎంపథైజ్ అంటే మనం తెలుగులో సహానుభూతి, సానుభూతి కాదండి, సహానుభూతి, సహానుభూతి అని అంటారు. అంటే అంత తెలుగులో కాకుండా మనం ఎంపథైజ్ అంటే ఏంటంటే ఒక సిచ్యుయేషన్ని, ఒక సంఘటనని, ఒక వ్యక్తిని వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ పర్స్పెక్టివ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో అర్థం చేసుకోవడం. సింపుల్ ఫ్రేజ్లో చెప్పాలంటే ఎంపథైజ్ అంటే పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ షూస్, అదర్స్ పర్స్పెక్టివ్ అంటారు. అంటే ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించడం. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఎదుటి వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటాం, కానీ వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వాళ్ళకి ఎలా కావాలో అలా ప్రవర్తించడం నేర్చుకుంటే మన బిహేవియర్ బాగుంది, మన నడవడిక బాగుంది, వీళ్ళ సంస్కారం బాగుంది అని పేరు తెచ్చుకోవడమే కాకుండా మనం ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఈ ఎంపథైజ్లో ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే, పేరెంట్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని చక్కగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సిచ్యువేషన్ని వాళ్ళ వైపు నుంచి, ఒకవేళ నేనే గనక ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఆలోచిస్తాను, ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా యాక్ట్ చేస్తాను అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి జీవితంలో మనం చాలా పైకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొదటి అక్షరం బీ కమ్యూనికేటివ్, 2 ఈ ఎంపథైజ్, 3 వచ్చేసి హెచ్ అంటే హెల్ప్ఫుల్ హ్యాబిట్స్. మనం చాలా రకాల పనులు, చాలా రకాల విషయాలు, చదువులు, నాలెడ్జ్ అన్నీ నేర్చుకుంటున్నాం, కానీ హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ అంటే ఏంటండి? హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ అంటే మనము మనకి, మన ఫ్యామిలీకి, మన చుట్టుపక్కల ఉన్న సొసైటీకి పనికొచ్చే హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కూడా మనం చాలామంది పేరెంట్స్ వింటూ ఉంటాము, ఎవరికి చదువు మాత్రమే నేర్పిస్తున్నారు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా పక్కన ఇంట్లో ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఆ అబ్బాయిని అమ్మాయిని చాలా జాగ్రత్తగా చక్కగా పెంచుతారు. ఎప్పుడు స్కూల్కి వెళ్ళే హడావిడి, కాలేజ్కి వెళ్ళే హడావిడిలో వాళ్ళకి ఎటువంటి విషయము, ఎటువంటిది నేర్చుకునే టైం లేదు అని చెప్పి అన్ని పనులు వాళ్ళ పేరెంట్సే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి ఎంఎస్కి వచ్చాడు. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అప్పుడు తనంతట తను ఒక్కడూ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ కూడా వెతుక్కోలేకపోయాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? వాళ్ళకి మనం కావాల్సిన పనులన్నీ మనం చేస్తూ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడలేకుండా మనం ఆ పరిస్థితులు, ఆ టైము అలా వచ్చి అలా చేస్తున్నాం. సో పేరెంట్స్ ఏం చేయాలో పేరెంట్స్కి వదిలేద్దాం. మన బిహేవియర్ బాగుండడానికి మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటంటే మన పనులు మనం చేసుకోవడము, అందరికీ ఉపయోగపడే అలవాట్లు మనం నేర్చుకోవడము, చిన్న చిన్న పనులండి, మనకు కావాల్సిన పనులు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన బ్యాగ్ తను సర్దుకోవడము, చిన్న షాపింగ్ చేయడము, కూరలు తీసుకొని రావడము, ఒక్కళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రావడము. చిన్నప్పుడు చాలా రోజుల క్రితం మా ఏజ్లో మేము 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఒక్కళ్ళమే ట్రావెల్ చేసేవాళ్ళం, వెళ్ళొచ్చేవాళ్ళం, కావాల్సినవి తీసుకొచ్చుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళాల్సిన ఎగ్జామ్ సెంటర్ వరకు పేరెంట్స్ మేమే తీసుకెళ్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? పిల్లలుగా, యువతగా మీరు కావాల్సిన విషయాలన్నీ నేర్చుకోలేకపోతున్నారు. అందుకోసం మీ అంతటికి మీరు మీ కాళ్ళపైన మీరు నిలబడేలాగా ఉండండి. హాలిడేస్ వచ్చినప్పుడు ఒక్కళ్ళు ట్రావెల్ చేయడం నేర్చుకోండి, చిన్న షాపింగ్ చేయడం నేర్చుకోండి, బజార్ వెళ్ళి అమ్మకి కావాల్సినవి తీసుకురావడం నేర్చుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అబ్జర్వేషన్ అనేది పెరిగి మనం ఒక ఆర్గనైజేషన్లో చేరినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళకి మన డిపార్ట్మెంట్ నడవడానికి కావాల్సిన వనరులు ఏంటి అనేవి అవన్నీ మనం సమకూర్చుకోవడానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్లో మనం ఇప్పటికీ 3 అక్షరాల గురించి తెలుసుకున్నాం. బి వచ్చేసి బీ కమ్యూనికేటివ్, ఈ వచ్చేసి ఎంపథైజ్ విత్ అదర్స్, హెచ్ వచ్చేసి హెల్ప్ఫుల్ హ్యాబిట్స్. నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఏ అండి. ఏ అంటే యాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్ అరౌండ్. చాలామంది ఇవాళ రేపు ఫ్రాంక్నెస్ అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడి ఏది మనసులో వస్తే అది మాట్లాడుతున్నారు. దానివలన చాలాసార్లు మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తులు ఎంతో హర్ట్ అయ్యి వాళ్ళు కంఫర్ట్లో నుంచి డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం ఫ్రాంక్నెస్ అనుకుంటున్నాము. పిల్లలు కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను అని అనుకుంటున్నారు. దానివల్ల ఎదుటి మనుషుల మన చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద మన యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ కూడా ఒకలాంటి రఫ్ యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్నెస్ని మనం తీసుకోలేకపోతున్నాం. మనం ఎప్పుడు చూసినా కానీ ఎదుటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకునే స్థితిలోనే ఉంటున్నాం.
కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి మీద ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ గురించి మంచి అవగాహన ఏర్పరచుకోండి, మంచి యాటిట్యూడ్ ఏర్పరచుకోండి. మంచి యాటిట్యూడ్ అంటే ఏంటి? ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్నెస్ని తీసుకోవడం గురించి మనం ఆలోచించాలి, అర్థం చేసుకుని ఆ పాజిటివ్నెస్ని తీసుకోవాలి. మీరందరూ అబ్రహాం లింకన్ గురించి వినే ఉంటారు. అబ్రహాం లింకన్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు తను సెనెట్కి వచ్చినప్పుడు మరొక సెనెట్ మెంబర్ చెప్పారంట, డూ యూ నో లింకన్, మీ నాన్నగారు మా ఇంట్లో అందరికీ చెప్పులు తయారు చేసేవాళ్ళు అనేసి. అప్పుడు అబ్రహాం లింకన్ చెప్పారంట, తప్పకుండా చేసి ఉంటారు, కానీ ఆయన తన వృత్తిలో చాలా నిపుణులు, అలాగే నేను కూడా మీకు కావాలంటే చేస్తాను అని చెప్పారంట. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఎదుటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పాజిటివ్, ఎదుటి వ్యక్తిలో పాజిటివ్నెస్ తీసుకోవడం నేర్చుకోండి. నెక్స్ట్ అక్షరం వచ్చేసి వి. వి అంటే వాల్యూ పీపుల్ అండ్ వాల్యూ రిలేషన్షిప్స్. అందరితోటి, బంధువులతోటి, స్నేహితులతోటి, పేరెంట్స్ తోటి, నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు అందరినీ వాళ్ళతో ఉన్న మన అనుబంధాన్ని, రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తామో తర్వాత మనం ఫ్యూచర్లో మన కొలీగ్స్ తోటి, మన స్పౌస్ తోటి, అంటే మనకు వచ్చే జీవిత భాగస్వామితోటి, అత్తమామలతోటి, అందరితోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఐ. ఐ అంటే ఇంట్రెస్ట్ అబౌట్ ద పీపుల్. ఎదుటి వ్యక్తుల యొక్క ఇంట్రెస్ట్లని, ఎదుటి వ్యక్తుల యొక్క హ్యాబిట్స్ని, హాబీస్ని అర్థం చేసుకుని దాని నుంచి మాట్లాడటం నేర్చుకోండి. దానివలన ఈ రిలేషన్షిప్ అనేది గట్టిపడుతుంది. నేను ఇదివరకు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, ఎవరితోటి మాట్లాడేవాడు కాదు, కానీ అతనితో ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకేం తెలిసిందంటే ఆయనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనే విషయం తెలిసింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా కలిసినప్పుడైనా ట్రావెలింగ్ గురించి, విజిటింగ్ ప్లేసెస్ గురించి, టూరిస్ట్ ప్లేసెస్ గురించి చెప్తూ ఉండేదాన్ని. మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ నెక్స్ట్ ఇయర్ ఆయన డిపార్ట్మెంట్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఆయనకి రిపోర్టీగా పనిచేయాల్సి వచ్చింది. ఈ లోపల తను చేసే పని అంతా నేను క్షుణ్ణంగా నేర్చుకోగలిగాను, మంచి పేరు సంపాదించుకోగలిగాను. ఇది ఆయన యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకోవడం వలన ఉపయోగపడింది. ఎదుటి వాళ్ళలో జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించండి. అంటే ఏదో వస్తుంది, వాళ్ళు మనకు తర్వాత ఉపయోగపడతారు అనుకుని చూపించద్దు, జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించండి. సో మనం బిహేవియర్లో BEHAVI వరకు చూసాం. నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఓ. ఓ అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనకి ఉన్న వనరులని మనం చక్కగా ఉపయోగించుకొని మనకి కావాల్సిన గోల్కి మనం వెళ్ళడాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న బాబు, 5-6 సంవత్సరాల బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఫ్రెండ్స్ అందరూ ఒక పందెం కాశారు. ఒక ఐరన్ రాడ్ ఇచ్చి, ఆ ఐరన్ రాడ్ని నువ్వు కరెంట్ ఉన్న వైర్లో పెట్టలేవు, ఆ దాంట్లో కరెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఆ పిల్లలకి. కానీ ఈ బాబు ఆ పందెాన్ని ఛాలెంజ్గా తీసుకుని దాంట్లో పెట్టాడు. సో 1000 వోల్ట్ల కరెంటు బాడీ మొత్తం పాస్ అయిందండి. మోచేతుల నుంచి చేతులు, మోకాళ్ళ నుంచి కాళ్ళు రెండు చచ్చుబడిపోయి యాంప్యుటేట్ చేసి తీసేయాల్సి వచ్చింది. ఈ తీసేసిన తర్వాత 6వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు ఆ వ్యక్తి, ఆ బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడూ అతన్ని బయటికి పంపించలేదు. చుట్టాలు వచ్చినా అతన్ని పరిచయం చేయడానికి అవమానంగా చూశారు. సో అతనుకున్న వనరులేంటి? 4 గోడలు, అదే రూమ్. అయితే ఆ రూమ్లో ఉండి అతను తన జీవితంలో ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. 16వ సంవత్సరం నుంచి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అతనికి సంవత్సరానికి 1000 రూపాయలేనండి, 1000 రూపాయలు స్కాలర్షిప్గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్కాలర్షిప్గా ఇవ్వడం స్టార్ట్ చేసిన 1000 రూపాయలతో తనకిద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఆ సిస్టర్స్ యొక్క ప్రోత్సాహంతో ఆ అబ్బాయి చదువుకున్నాడండి. ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ చేసి MBA ఫైనాన్స్ చేశాడు. చేసిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి ఎన్ని రిటర్న్ టెస్టులు రాసినా అన్ని రిటర్న్ టెస్టుల్లోనూ పాస్ అయ్యేవాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు లేని ఈ అబ్బాయి ఏం పని చేస్తాడు అని చెప్పి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఆఖరికి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతనికి తిరుగులేదండి. ఆ ఒక్క వనరులతోటి, ఆ ఒక్క రిసోర్స్ తోటి అతను ఈ రోజున ONGCలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఒక పాలసీ మేకర్గా ఉన్నాడు. అతను ఎవరో కాదండి, మన హైదరాబాద్కి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్. అతని ఫ్రెండ్స్కి ఇప్పటికీ కూడా ఎటువంటి
సహాయము లేకుండా తను ఫ్లైట్ ఎక్కగలడు, తను ట్రైన్ ఎక్కగలడు, అన్ని పనులు చేయగలుగుతారు. సో దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మనకున్న వనరులతో మనము రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని మన గమ్యం వరకు మనం పయనించాలి. కానీ ఈరోజు పిల్లలు ఏమంటారండి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది ఇస్తే అది లేదు, బుక్ ఇస్తే పెన్ను లేదు, పెన్ను ఇస్తే ఇంకా మంచి పెన్ను కావాలి, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా అంటూ ఉండే మనము మనకంటే తక్కువ స్థాయిలో ఎటువంటి వనరులు లేని పిల్లల్ని చూస్తే మనం తప్పకుండా దానికంటే ఒక మంచి పరిస్థితికి రావాలి అంటే మనకున్న వనరులే చాలు అని మనం అనుకోవాలి. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇదే అండి. మనకున్న రిసోర్సెస్తో మనం చక్కగా పనిచేసి కావలసిన గమ్యం వైపు పయనించడం. ఈ మధ్య ఒక NGOకి వెళ్ళాను నేను. అక్కడ స్లమ్ చిల్డ్రన్కి వాళ్ళు ట్యూషన్స్ చెప్తున్నారు పిల్లలు. అది చూసి నేను మా అబ్బాయిని పంపించాను. 15 రోజులు అతను ఆ పిల్లలకి చదువు చెప్పాడు. అప్పటి నుంచి నాకు ఇది లేదు, నాకు అది లేదు అనడం మానేశాడు. ఎప్పుడైతే మనం మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళ స్థాయికి ఎదగాలి అని కోరుకోవాలి, కానీ ఏమీ లేని వాళ్ళని చూసి ఏమీ లేని వాళ్ళే ఇన్ని సాధిస్తున్నారు, సో ఇన్ని ఉండి మనం ఎందుకు సాధించకూడదు అని అనుకొని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మనం తప్పకుండా నేర్చుకోవాలి. సో ఈ మైండ్ఫుల్ బిహేవియర్లో ఈరోజు మనము BEHAVIO వరకు వచ్చామండి. బి అంటే బీ కమ్యూనికేటివ్, ఈ అంటే ఎంపథైజ్ విత్ పీపుల్, హెచ్ అంటే హెల్ప్ఫుల్ హ్యాబిట్స్, ఏ అంటే యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ పీపుల్, ఐ వచ్చేసి ఇంట్రెస్ట్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ, అండ్ ఓ వచ్చేసి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అండ్ ఆఖరి అక్షరం వచ్చేసి ఆర్, రెస్పెక్ట్ ఎల్డర్స్ ఎమోషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజున మనందరం యువతరం పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు కానీ, డెసిగ్నేషన్లో పెద్దవాళ్ళు కానీ, ఎటువంటి పెద్దవాళ్ళనైనా సరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం మానేసి వాళ్ళ రిలేషన్షిప్ని, వాళ్ళకున్న టాలెంట్ని మర్చిపోయి ఎంతసేపు వాళ్ళు అంతేలే, వాళ్ళదదో చాదస్తం అని చెప్పి వాళ్ళని తీసిపారేయడం మనం నేర్చుకున్నాం. అయితే అలా తీసిపారేయడం వలన ఏమవుతుందంటే, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాజిటివ్ క్యారెక్టర్స్, ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ ఇవి కూడా నేర్చుకోలేకపోతున్నాం. మొదటగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పెరిగిన పరిస్థితి, మన ముందు తరం వాళ్ళు పెరిగిన పరిస్థితి రెండు వేరు. సో వాళ్ళ ఆలోచన విధానం, మన ఆలోచన విధానం వేరుగానే ఉంటుంది. ఇలా వేరుగా ఉండడం వలన వాళ్ళని తీసిపారేయటం అనేది చాలా తప్పు. మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళకి, వాళ్ళ ఎమోషన్స్కి, వాళ్ళతో ఉండే రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తామో అప్పుడే మన సంస్కారం అనేది బయటకు వస్తుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఒక కొడుకు కోడలు, అతని కొడుకు కోడలు అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే వాళ్ళు పక్క పోర్షన్లో ఈ కొడుకు తన తండ్రి తల్లిని రెంట్కి ఉంచారు. అయితే ఈ కొడుకు వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఆస్తిని అయితే పంచుకున్నాడు, కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీసు, వాళ్ళకి చేయాల్సిన నార్మల్ పనులు కూడా చేయరు. ఎందుకంటే మా నాన్నకి చాదస్తాం, మా అమ్మకి చాదస్తాం, ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ వల్ల మనకి టైం వేస్ట్, ఏమీ ఉండదు, మేము బిజీగా ఉన్నాము లైఫ్లో, మేము వాళ్ళకి ఎటువంటి పని చేయలేము, వాళ్ళు చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నారు. 85 సంవత్సరాల వయసులో వాళ్లకు కావలసిన మందులే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ కొడుకు వాళ్ళకి క్రియేట్ చేశాడు. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే, అతని కొడుకు ఎవరైతే ఉన్నారో అతను అవి మెల్లిమెల్లిగా చూస్తూ ఇటువంటి నడవడికనే తను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కొడుకు, మిడిల్లో ఉన్న కొడుకు, అతనికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ 30 ఏళ్ల కొడుకు తన తండ్రిని కూడా తన తండ్రిని చూసిన పద్ధతిలోనే చూస్తున్నాడు. మనం చాలా మూవీస్లో చూసాం, తాత మనమడి అన్నిటిలో. ఎప్పుడైతే పెద్దవాళ్ళకి, వాళ్ళ ఎమోషన్స్కి, రిలేషన్షిప్స్కి గౌరవం ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినవి చేయడం మనం మానేస్తామో, మనం చాలా నేర్చుకోవడం మానేస్తాం. ఇలాంటి వాళ్ళతోటి చాదస్తం అనకుండా వాళ్ళది అర్థం చేసుకోవడం ఒక విషయం, వాళ్ళకి కావాల్సినవి చేయడం ఒక విషయం. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ నేర్చుకుంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం మనకు వస్తుంది. సో మొదటి నుంచి మనం బిహేవియర్లో ఉన్న ఒక్కొక్క అక్షరం తీసుకునేది ఈ ఆఖరి అక్షరంలో అన్ని పనులు మనం చెయ్యాలి. వాళ్ళ యాటిట్యూడ్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది, ఈ రోజున మనం ఎలా ఉపయోగపడతాము అని అనుకోవచ్చు. ఈ ఆర్ అనే అక్షరం వలన మన సంస్కారం
పైకి వచ్చినప్పుడు మనం ఎలా బయటకు వస్తాము అంటే, రేపటి రోజున మనం ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు అందరూ మన ఏజ్ వాళ్ళే ఉండరు కదండి, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, మన ముందు తరం వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఒక 2 తరాలతో కలిపి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళతో కలిపి పని చెయ్యాలి, చేయించుకోవాలి, ఈ 2 రకాలు కూడా మనకు తెలుస్తాయండి. ఎప్పుడైతే మనం అందరితో చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతామో, మన మనసులో ఉన్నది చెప్పగలుగుతామో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు బిహేవ్ చేస్తామో, ఈ తగ్గట్టు బిహేవియర్ అనేది మనం ఎంపథైజ్ అనుకుంటున్నాము. ఆ ఎంపథైజ్ అనే స్టెప్లో మనం మన వాల్యూస్ని, ఎథిక్స్ని, మన విషయాన్ని కోల్పోకూడదండి. కోల్పోకుండానే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు కమ్యూనికేటివ్గా ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళని ఎంపథైజ్ చేస్తామో, ఎప్పుడైతే మనము హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ నేర్చుకుంటామో, ఈ హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ మన స్వయం ప్రకాశానికి, అంటే మన స్వయంగా పైకి రావడానికి, సొసైటీ పైకి రావడానికి 2 రకాలుగా హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ని అర్థం చేసుకుని పాజిటివ్గా బిహేవ్ చేస్తామో, ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఎవరు కనిపించినా సరే, నాలో కానీ నేను ఎదుటిపడిన వ్యక్తిలో కానీ తప్పకుండా ఒక 3 పాజిటివ్ విషయాలు చూస్తాను అని అనుకోండి. ఈ 3 పాజిటివ్ విషయాలు మనకు కనిపించినప్పుడు అతను 97 చెడు క్వాలిటీస్ ఉన్నా సరే ఈ 3 పాజిటివ్ విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. సో ఆ యాటిట్యూడ్ మీరు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ నేర్చుకుంటారో, ఇంట్రెస్ట్ అబౌట్ అదర్స్, పీపుల్ అరౌండ్ యూ, ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వనప్పుడు మనం ఎదుటి వ్యక్తుల యొక్క హాబీసు, ఇంట్రెస్ట్స్, వాళ్ళ అభిరుచులు తెలుసుకోవడం వలన మనం వాళ్ళకి కంఫర్ట్ లెవెల్గా ఉండేటట్టు మాట్లాడటము, బిహేవ్ చేయటము, వాళ్ళకి కావాల్సిన పని చేయటము మనకి అలవాటు అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ మనలో ఉన్నప్పుడు మన చుట్టూతా ఉన్న రిసోర్సెస్ ఆప్టిమమ్ యూటిలైజేషన్, ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మనకు అలవాటు అవుతుంది. దాని వలన ఈ అన్నిటి వలన మనము ఎదుటి వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకుంటాం. దీనివలన ఏమవుతుందంటే, పిల్లలుగా మనం ఇవన్నీ నేర్చుకున్నప్పుడు, యువతరం మీరు నేర్చుకున్నప్పుడు ఎటువంటి వాళ్ళతో అయినా మాట్లాడగలుగుతారు. అయితే ఇవన్నీ మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. మన చుట్టాలతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మన నేబర్స్ తోటి ప్రాక్టీస్ చేసినప్పుడే బయట వ్యక్తులతో ప్రాక్టీస్ చేయడం వస్తుంది. సో ఈ బిహేవియర్ అనే ఈ పదంలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని మీరు తీసుకుని మీరు అందరితో ప్రాక్టీస్ చేయండి. హాలిడేస్ వచ్చినప్పుడు చుట్టాలింటికి వెళ్ళండి, నేబర్స్తో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ అతిథులని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా మర్యాద చేయాలి, వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు వేయాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి బాగున్నావా, చదువుకుంటున్నావా, ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ మొత్తం సెంటెన్స్ ఎలా బాగున్నా, చదువుతున్నా, ఆ మొక్క మాట కాకుండా వాళ్ళకి మొత్తం చెప్పాల్సింది ఏంటి, ఎలా చెప్పాలి అనేది తెలుస్తుంది. ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవ్వడం వలన ఏమవుతుందంటే, టోటల్గా ఉట్టి కమ్యూనికేషను, చదువే కాకుండా మన పెద్దలు అన్నట్టు చదువు, సంస్కారం, ఇవి 2 కూడా మనకు అలవడతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో చదువు, సంస్కారం ఉంటుందో ఆ పర్సన్, ఆ వ్యక్తి, ఆ స్టూడెంట్ తను కావాలనుకున్నది తప్పకుండా పొందగలుగుతాడు. మీరు స్కూల్లో, మీరు కాలేజ్లో టాప్ ర్యాంకర్ అయ్యుండి ఎటువంటి వ్యక్తి మీ గురించి పాజిటివ్గా మాట్లాడకుండా, పాజిటివ్ ఒపీనియన్ లేకుండా, అబ్బా వీడికి పొగరు, ఎప్పుడు చూసినా మార్కులను చూసి పొగరు అని అనుకుంటూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనకు వచ్చిన మార్కుల వల్ల ఉపయోగం ఏంటి, మనం సొసైటీలో ఎలా మనగలుగుతాం? దీని గురించి మనం తప్పకుండా మన బిహేవియర్ని మనం మార్చుకోవాలి. తప్పకుండా మనకు కావలసినట్టు మన బిహేవియర్ని ఎదుటి వాళ్ళు, ఆహా వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నారు, ఎంత మంచి నడవడిక వీళ్ళకుంది, ఈ బిహేవియర్ బాగుంది అని అనుకోవాలి. మనల్ని చూసి మన చదువు ఒక్కటే ఎదుటి వ్యక్తికి ఒక ఎమ్యులేటింగ్ పర్సనాలిటీ, అంటే ఈ అబ్బాయి బాగా చదువుకుంటాడు, ఈ అమ్మాయి బాగా చదువుకుంటుంది, నువ్వు అలా చదువుకో అనే పక్కింటి పేరెంట్, ఈ అబ్బాయి బాగా బిహేవ్ చేస్తాడు, ఇతని క్యారెక్టర్ మంచిది, ఇతని బిహేవియర్ మంచిది, నువ్వు అవి నేర్చుకో అనే స్టేజ్కి ఎప్పుడైతే మనం వెళ్తామో, ఒక వ్యక్తిగా, ఒక సమాజంలో ఒక స్టూడెంట్గా, ఒక యువతగా, ఒక పేరెంట్గా, అప్పుడు మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందండి. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ రోజున మనం మాట్లాడుకున్న ఈ బిహేవియర్లో ప్రతి ఒక్క అక్షరాన్ని మీరు పాటించి మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. నమస్కారం.